డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వెహికల్లో స్టీరింగ్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ వెహికల్ సియాజ్ వెహికల్ అయితే కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే స్టీరింగ్ నుంచి హెవీ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ ఒకటి రెండు సార్లు ఇంతకుముందు చేయించాడు, అయినా కూడా రిపీటెడ్గా వస్తుంది. అయితే మేము దీన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత మేము కనుక్కున్నది ఏంటంటే, ఈ నార్మల్గా మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది, ఆ వాటర్ నుంచి కారు నడపాలని పరిస్థితి వస్తుంది. దానికి మనం అవాయిడ్ చేయలేము. అలాంటప్పుడు కారు నీళ్ళలో పోతున్నప్పుడు కొన్ని సమస్యలు కూడా క్రియేట్ చేస్తుంది. అదేంటంటే, ఈ కింది పోర్షన్లో ఉండే స్టీరింగ్ కాబట్టి ఆ నీళ్లు దీనికి లోపలికి ఎంటర్ అయిపోతాయి. నీళ్ళు అయితే ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో ఇది మొత్తం రస్ట్ ఫార్మేషన్ అవుతుంది. ఏ విధంగా అంటే, ఇది మొత్తం డ్యామేజ్ అయింది. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా చేయొచ్చు. ఇది మొత్తం రస్ట్ ఫార్మేషన్ అయిపోయి గ్రీజ్ గీర్ లేకుండా జామ్ అయిన కండిషన్లో ఉంది. ఈ విధంగా డ్యామేజ్ కావటం వల్ల ఈ స్టీరింగ్ ప్రాబ్లం వచ్చింది. అదేవిధంగా ఇది చూడండి, మొత్తం స్టీరింగ్ లోపల వాటర్ వచ్చేసి ఈ రస్ట్ ఫార్మేషన్ అయిపోయి ఇది జామ్ అయిపోయిన కండిషన్కి వస్తుంది. ఇదంతా మీకు రస్ట్ లాగా ఉంది. ఇది చూడండి. అయితే ఇటువంటి కండిషన్లో ఈ స్టీరింగ్ కరెక్ట్గా పనిచేయకపోవచ్చు. ఇది ఎప్పుడు గ్రీజు ఆయిల్లో లూబ్రికేట్ అయ్యి పర్ఫెక్ట్ కండిషన్లో ఈ గేర్ మూవ్ అవుతూ ఉండాలి అటు ఇటు. కానీ ఇది చూస్తే ఇటు సైడ్ నుంచేమో వాటర్ వచ్చింది, ఇటు సైడ్ నుంచేమో రస్ట్ వచ్చింది. ఇది కూడా రస్ట్ పట్టుకుని ఉంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ చూపిస్తే లోపల ఏం కండిషన్ ఉందో ఏమో. ఈ స్టీరింగ్ గేర్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మొత్తం చెక్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఈ స్టీరింగ్ పినియన్, బేరింగ్, డాంపర్ కిట్, ర్యాక్ బుష్ బాగా డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ అయిన ఐటమ్స్ మొత్తం మార్చేస్తున్నాం. టోటల్గా ఈ స్టీరింగ్ ఓవరాల్ చేసిన తర్వాత టోటల్గా నీట్గా సర్వీస్ చేసేసి ఆ డ్యామేజ్ అయిన పార్ట్స్ అన్ని రీప్లేస్ చేసేసి మళ్ళీ ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసేసి వెహికల్ ఫిట్ చేసిన తర్వాత టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాం. టెస్ట్ డ్రైవ్ తీసుకుంటే ఇది సక్సెస్ అని మాకు అర్థమైపోయింది. ఈ విధంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది.